పోయిన వారం కర్నూలులో ఎస్టీబీసీ గ్రౌండ్లో మన కల్వరి టెంపుల్ ఆరాధనలు 3 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఆ 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆరాధనలో టెంట్ వేసుకొని మనం ఆరాధనలు చేసుకుంటూ వస్తున్నాం. పోయిన 2 వీక్స్ బ్యాక్ వర్షాలు బాగా పడడం వల్ల, గాలి రావడం వల్ల ఆరాధన చేసే సమయంలో ఆ టెంట్లు ఊడిపోయి మనుషుల మీద పడినాయి. కొంతమందికి గాయాలైనవి. ఆ ఎస్టీబీసీ గ్రౌండ్ యొక్క కస్టోడియన్ ఎస్టీబీసీ ప్రెసిడెంట్ గారి దగ్గరికి రిక్వెస్ట్ చేసుకొని, అయ్యా టెంట్లు వేసుకొని ఆరాధనలు చేస్తున్నాం కదా, ఆ టెంట్లు ఊడిపోతున్నాయి కాబట్టి కాస్త రేకులు వేసుకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే ఆయన పర్మిషన్ ఇచ్చాడు. చక్కగా మందిరాన్ని నడుపుకుంటున్నారు, రెంట్ కడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలంలో టెంట్ల మీద పడుతున్నాయి కనుక పైన రేకులు షెడ్ వేసుకొని ఆరాధించే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. మన సహోదరులు వెళ్ళి మళ్ళీ గాలి వాన వస్తే ఆ టెంట్ల మీద పడతాయి అని చెప్పి కాస్త స్ట్రాంగ్గా ఆ కార్నర్లో ఉండే పిల్లర్స్ని వేసుకొని పైన రేకుల షెడ్ వేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తే దానికి సైతాను మోకలు చేసినటువంటి రాద్ధాంతం ఇంత అంతా కాదు. సతీష్ కుమార్ ఎస్టీబీసీ గ్రౌండ్ మొత్తాన్ని కబ్జా చేసి పడేస్తున్నాడు. నాకు అంత అవసరమే ఉంది. వేరే స్థలాన్ని కబ్జా చేయాల్సినంత అవసరం నాకే ఉంది. గత 35 సంవత్సరాలుగా వాక్య పరిచర్య చేస్తున్నా, సేవ చేస్తున్నా. 1 గజం స్థలం ఎప్పుడు కబ్జా చేయలేదే. నీ పొరుగు అనేది ఏది ఆశించవద్దు అని బోధించిన క్రీస్తును వెంబడిస్తున్న సేవకుడు నేను. నాకేం అవసరం వేరే వాళ్ళ స్థలాలు కబ్జా చేయాల్సిన అవసరం నాకే ఉంది. వేరే వాళ్ళ సంస్థలకు సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేయాల్సిన అవసరం నాకే ఉంది. ఎక్కడ చేస్తున్నా సేవే చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా సంఘాన్ని స్థాపిస్తున్నా. ఆ సంఘాన్ని స్థాపించమని దేవుడు ఏర్పరచుకున్న సేవకులకు ఆయన శాసనం ఇచ్చాడు. సంఘ స్థాపన చేస్తున్నాను, సువార్తనే ప్రకటిస్తున్నాను, సత్యాన్నే బోధిస్తున్నాను. పాడైపోతున్న 4 బతుకులను బాగు చేయాలని ఆశపడుతున్నాను. అది తప్ప సతీష్ కుమార్ చేస్తుంది ఏమిటో చెప్పండి. కేవలం నేను ప్రకటిస్తున్న వాక్యం వల్ల అనేకులు రక్షించబడుతున్నారని, నేను ప్రకటిస్తున్న వాక్యానికి అనేక మంది ఆకర్షితులు అవుతున్నారని, ఒకే ఒక్క అసూయ చేత కల్వరి టెంపుల్ స్థాపించబడితే అనేకులు వచ్చి ఆరాధిస్తారు. ఒకే ఒక్క అసూయ చేత ఏదో విధంగా సతీష్ కుమార్ యొక్క పేరుని పాడు చేయాలి. దయచేసి గమనించండి. ఇశ్రాయేలీయులను అణిచివేయాలి అని ఫరో ఎంత ఎక్కువగా ప్రయత్నం చేస్తే ఇశ్రాయేలీయులను అంత ఎక్కువగా దేవుడు విస్తరింపచేశాడో. కల్వరి టెంపుల్ని కానీ సతీష్ కుమార్ని కానీ అణిచివేయాలి అని చెప్పి, బురద చల్లాలని చెప్పి ఏ సైతాను మోక ప్రయత్నం చేసినా నేను సేవిస్తున్న నా దేవుడు కల్వరి టెంపుల్ సంఘాన్ని, ఆ సేవకుణ్ణి ఇంకా బలంగా వాడుకుంటాడు, విస్తరింప చేస్తాడు. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి. ఏ రోజు కూడా ఎవరు నన్ను నిందించినా, ఎవరు నా గురించి తప్పుగా మాట్లాడినా ఒక్కసారి కూడా వాళ్ళు పేరెత్తైనా వాళ్ళు ఊసెత్తైనా ఎప్పుడు నేను మాట్లాడినా. కారణం తెలుసా? నేను చేయాల్సిన సేవ చాలా ఉంది, ప్రకటించాల్సిన సువార్త చాలా ఉంది. నా జీవితాన్ని సంపూర్ణంగా క్రీస్తు యొక్క సేవకు, ప్రజల యొక్క క్షేమం కోసం అంకితం చేశాను. అదే సేవ చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎవరు నిందించినా, ఎవరు ఎటువంటి వీడియోస్ పెట్టుకున్నా కనీసం సమాధానం ఇచ్చే సమయం నాకు లేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఈరోజు అల్లరి మోకలు, సైతాను సంబంధులు సతీష్ కుమార్ స్థలాలు కబ్జా చేస్తున్నాడు అని ఎవడైనా వాగినట్లయితే వాడికి సవాలు విసురుతున్నా. ఎక్కడ నేను కబ్జా చేశానో, ఏ స్థలాన్ని కబ్జా చేశానో వాడు మనిషి అయితే, మనిషి జన్మ పుట్టినవాడైతే, మనిషికే పుట్టినవాడైతే
నిరూపించమని చెప్పండి. ఏ స్థలాలైనా కబ్జా చేశానేమో, ఎక్కడైనా ఎవరిదైనా అన్యాయంగా నేను తీసుకున్న గజం స్థలం ఉందేమో, ఎవడైనా సాధ్యమైతే నిరూపించమని చెప్పండి, చూద్దాం. ఎందుకు ఈ విషయం అంటున్నానంటే, కేవలం నేను ప్రకటిస్తున్న క్రీస్తు యొక్క సువార్తను కించపరచాలని, నేను అందించే సందేశము మనుషులు వినకుండా చేయాలని, వచ్చేటటువంటి సంఘ సభ్యులు రాకుండా చేయాలని సైతాను మనుషులు ఎంత తాపత్రయపడినా ఈ సేవ ఆగదో, ఈ సేవకుడు అందించే సందేశము ఆగదో. ఆపే ప్రయత్నం చేసి అవమానాన్ని కొని తెచ్చుకోకండి, నరకానికి పోకండి. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.